హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలంగాణ రెసిపీ ఐటమ్ అండి. ఇది ఒక కర్రీ టైపు ఫ్రై కూడా అనొచ్చు. దీని పేరు వచ్చి మెంతాకు బడీలు అంటారు. అక్కడ ఫేమస్ అండి ఈ రెసిపీ. ఇది ఎలా చేయాలనేది వీడియో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. 2 స్పూన్స్ కారం పొడి, 1½ స్పూన్ గరం మసాలా, 1½ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని తర్వాత ఆ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ ముద్ద లేకుండా బాగా కలిసిపోవాలి ఆ పిండిలోకి. కలిసిపోయిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుతాం కానీ దానికన్నా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ అయిందండి, అందుకే మళ్ళీ పోసి ఒకేసారి మాత్రం వాటర్ వేయొద్దండి. తర్వాత ఇది బాగా కలుపుకున్నామంటే ఇట్లా చూడండి, ఇట్లా చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండాలి, పూరి పిండిలాగా. మరీ నైస్గా ఉంటే మనం చేసుకోలేము. ఇలా బాగా ఆ పిండి మొత్తాన్ని కలుపుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉంటుందండి. చూడండి ఎంత గట్టిగా మనకి కనిపిస్తుందో. ఈ మాత్రం మనకు ఉంటే చాలా, అంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని అది మొత్తం ఆయిల్ని అప్లై చేయండి. ప్లేట్ మొత్తం చేసింది అతుక్కోకుండా ఉంటుంది. అలా అప్లై చేసుకున్నాక హ్యాండ్కి కూడా, అంటే అరచేతికి కూడా ఆయిల్ పూసుకొని ఆ పిండిని ఎత్తుకొని ఇలా పొడుగా చేసి చిన్న ఉండ్రాల్లాగా చేసుకోండి. చిన్న చిన్న రౌండ్ బాల్స్ చూడండి, ఇలా ఈ సైజు ఉంటే మనకు సరిపోతుంది. మరి పెద్దగా చేస్తే బాగుండదు. ఇలా చేసుకున్న వాటిని, ఆ పిండి మొత్తం ఇలా చేసుకున్నానండి. చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్స్ పోసుకొని ఆ బడీలు దాంట్లో వేయబోతానండి. ఈ బడీలని మనం ఆవిరిలో కూడా 10 మినిట్స్ ఉడకబెట్టచ్చు. లేదు మనం డైరెక్ట్ మెంతాకులో కూడా వేసి వేగనీయచ్చు. కానీ అది లేట్ ప్రాసెస్ అవుతుంది. నేను ఈరోజు ఆయిల్లోనే ఇలా వేసి ఇలా వేయించుకుంటున్నాను. అవన్నీ బాగా వేగిపోవాలండి. ఎలా అంటే మనం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదండి, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేసిన వెంటనే మనం దాన్ని కలపకూడదండి. కలిపినామంటే చాలా ముద్ద అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి మధ్యలో ఇలా కలుపుకున్నామంటే మనకు సరిపోతుంది అన్నమాట. అందువల్ల ఇలా మొత్తం వేయించుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది. చూడండి ఇప్పుడు సరిపోతుంది ఈ కలర్ మనకి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ అయిపోయింది. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంది, అందుకే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి వేగనిచ్చాను. వేగేటప్పుడు తెల్లగడ్డలు, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గేటప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేశానండి. సన్నగా కట్ చేసిందని కూడా దాంట్లో వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గేటప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించుకుంటే ఆనియన్ తొందరగా వేగుతుంది. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి వేగనిచ్చాను. ఆ వేగిన వెంటనే ఒక పెద్ద 2 మెంతికూర కట్టని కడిగి వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసి ఆ ఆకును కూడా అందులో వేసి బాగా వేగనిస్తే అందులో మెంతికూరలో వాటర్ ఉంటుంది, అంత డ్రై అయిపోవాలి. ఇది వేగే లోపల మీకు ఒక చిన్న ట్రిప్ అండి. ఈ మెంతి కూరాకును మనం వారంలో వీలైనంత వరకు ఒక్కసారైనా తినాలండి. జుట్టు రాలే సమస్యని తగ్గిస్తుంది. అట్లనే అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ ఇన్ఫెక్షన్ను రాకుండా మనకు అరికడతాయండి. చర్మంపై ముడతలు కూడా ఉండదు. అలాగే బాలింతల్లో కన్నా మనం తిన్నామంటే బాలింతల్లో వాళ్ళకి పాలు రాని వాళ్ళకు కూడా పాలు పడే అవకాశం ఉందండి. అందుకే మెంతికూరలో విటమిన్స్, ఫైబరు అనేది చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ విటమిన్లో ABCD అనే విటమిన్ కూడా మనకు మెంతాకులో దొరుకుతుంది. అలా ఈ మెంతి కూరాకుని చాలా లాభాలు మనకు ఉన్నాయండి. ఇప్పుడు మెంతి కూరాకు కూడా వేగిపోయింది. అందులోనే మనం ఈ చేసిన బడీలు కూడా వేసి మగ్గనివ్వాలి. మగ్గేటప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత నేను ముందుగానే పెసరపప్పు కడిగి
హాఫ్ బాయిల్ చేసి ఉడకపెట్టి వడగట్టి పెట్టానండి. ఇప్పుడు ఆ పెసరపప్పును కూడా మనం మెంతికూరాకులో వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా ఆ మెంతికూరాకు బడీల్లో వేసి కలుపుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీ మెంతికూరాకు బడీలు రెడీ అండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.